నమస్తే, వెల్కమ్ టు ది ప్యాట్రియట్. ఈరోజు ప్రముఖ తెలుగు దినపత్రికలతో పాటు నేషనల్ మీడియాలో కూడా ఒక వార్త అయితే సర్క్యులేట్ అవుతుంది. అదే విశాఖ తీరంలో పాకిస్తాన్కు చెందిన ఘాజీ సబ్మెరైన్ అంటే 1971 యుద్ధంలో ఈ సబ్మెరైన్ విశాఖ తీరంలో మునిగిపోయిందని చెప్తారు. ఆ సబ్మెరైన్కు సంబంధించిన శకలాలు అయితే తాజాగా దొరికాయని వార్తలు అయితే వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించిన శకలాలు ఎలా లభించాయనేది ఓసారి పరిశీలిస్తే ఇందులో డీప్ సీ సబ్మెర్జ్డ్ రెస్క్యూ వెహికల్ డిఎస్ఆర్వి అనే టెక్నాలజీ అయితే ఇందులో కీలకంగా ఉపయోగపడింది అని చెప్తూ ఉన్నారు. అయితే ఈ డిఎస్ఆర్వి టెక్నాలజీ ఎలా పుట్టుకొచ్చింది, దీనివల్ల విశాఖ తీరంలో రైతులకు ఇది ఎలా ఉపయోగపడుతుంది, సముద్ర లోతుల్లో సబ్మెరైన్స్ ప్రయాణించడానికి ఈ టెక్నాలజీ ఎలా ఉపయోగపడుతుందో మనం తెలుసుకుందాం. సాధారణంగా సముద్రం లోపలి భాగం ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. ఏ క్షణాన ఎలాగైనా మారే అవకాశం సముద్ర లోతుల్లో ఉంటుంది. చాలా వరకు మనం విశాఖ తీరంలో చూస్తూ ఉంటే సాధారణంగా విశాఖ తీరంలో సముద్రంలో మత్స్యకారులు చేపలు పడుతూ ఉంటారు. సాధారణంగా డైలీ దొరికే చేపలు కొన్ని ఉంటాయి, వాటినే పట్టుకుంటారు. వాటినే మత్స్యకారులు వల వేసి తీరానికి తీసుకొస్తూ ఉంటారు. అయితే కొన్ని సందర్భాల్లో ఎప్పుడు వలకు చిక్కని కొత్త చేపలు వలలో పడుతూ ఉంటాయి. అవి ఏవి అంటే పూర్తి సముద్ర లోతులో ఎప్పుడు సముద్ర ఉపరితల భాగానికి రాని కొన్ని చేపలు సముద్ర లోతుల్లో జీవిస్తూ ఉంటాయి. అవి కొన్నిసార్లు చాలా అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే సముద్ర ఉపరితలానికి వస్తాయి. అప్పుడే మత్స్యకారుల వలలకు చిక్కుతూ ఉంటాయి. అయితే అవి ఎందుకు పైకి వస్తాయంటే సముద్ర అడుగు భాగం అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఉన్న ఫలంగా సముద్రం మన భూమండలంపై 70% సముద్రమే ఉంటుంది. కాబట్టి ఈ సముద్రం ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది. సముద్ర లోతుల్లో చాలా వరకు ఈ అగ్ని పర్వతాలు అనేవి, ఇంకొకటి భూకంపాలు వచ్చే అవకాశం చాలా ఎక్కువ. అందుకే ఈ సముద్ర లోతు భాగం ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది. ఒక్కోసారి ఉన్నట్టుండి కొన్ని చోట్ల చిన్న చిన్న గుట్టలు పుట్టుక రావడం, కొన్ని చోట్ల ఉన్నట్టుండి పగడపు దిబ్బలు పుట్టుకు రావడం, ఇక దీంతో పాటు మంచు కురిసే ప్రదేశాల్లో అంటే అంటార్కిటికా ఇటువంటి ప్రదేశాల్లో సముద్రాల్లో ఒకే ఒక రోజులో ఉన్నట్టుండి ఇది మంచు కొండలు అనేవి తయారవుతాయి. మనందరికీ తెలుసు, టైటానిక్ షిప్ మునిగిపోవడం కూడా ఈ మంచు కొండను ఢీకొట్టే మునిగిపోయింది. అంటే అవి ఒకే ఒక రోజులో తయారయ్యే శక్తి వాటికి ఉంటుంది. కాబట్టి వీటన్నిటినీ సముద్ర మార్గాల్లో ప్రయాణించే ఓడలు కానీ, సముద్ర లోతు భాగాల్లో ప్రయాణించే సబ్మెరైన్స్ కానీ వీటన్నిటినీ అడ్డు తొలగించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా ఓడలు అయితే ఉపరితలంలో ఉంటాయి కాబట్టి చాలా వరకు పైన ఉపరితల భాగంలో అంటే ఓడలు ప్రయాణించే ఉపరితల భాగంలో ఎక్కువగా నేల అనేది ఉండదు. కానీ సముద్ర అడుగు భాగంలో ప్రయాణించే సబ్మెరైన్లకు ఉన్నట్టుండి ఏదో ఒకటి అడ్డు రావడం అనేది జరుగుతుంటుంది. ఎలాగంటే ఉన్నట్టుండి పగడపు దిబ్బలు అడ్డు రావడం, ఉన్నట్టుండి గుట్టలు రాళ్ళు ఇటువంటి అడ్డు రావడం జరుగుతుంది. ఒకవేళ వీటిని కనుక ఢీకొంటే పెద్ద ప్రమాదమే జరిగే అవకాశం ఉంది. సబ్మెరైన్ అనేవి వేల కోట్ల వ్యయంతో నిర్మించినవి కాబట్టి వాటిని ఏది అడ్డు రాకుండా వాటిని ప్రయాణించేందుకు వీలుగా ఒక టెక్నాలజీ అనేది ఉండాలి. దీనికోసమే మన భారత డిఫెన్స్ పరిశోధనా సంస్థ డిఆర్డిఓ ఒక టెక్నాలజీని అయితే రూపొందించింది. అదే డీప్ సీ సబ్మెర్జ్డ్ రెస్క్యూ వెహికల్స్ అనే టెక్నాలజీ, డిఎస్ఆర్వి టెక్నాలజీని అయితే ఈ డిఆర్డిఓ అభివృద్ధి చేసింది. ఇది ఎలా పనిచేస్తుంది అంటే సాధారణంగా మన పరిభాషలో ఏవి గబ్బిలాలు ఉపయోగించే దాన్నే ఈ టెక్నాలజీలో ఉపయోగించారు. ఎలాగంటే గబ్బిలాలు సాధారణంగా కొన్ని రేడియో తరంగాలను పంపిస్తాయి. ఆ తరంగాలు అవతల వస్తువును తాకి మళ్ళీ రిఫ్లెక్ట్ అయితే గబ్బిలాలు ఆ రిఫ్లెక్షన్ను శోధించి పలానా చోట ఏదో ఒక వస్తువు ఉంది అని గుర్తిస్తాయి. సరిగ్గా
ఇదే విధంగా ఈ డిఎస్ఆర్వి టెక్నాలజీ కూడా గుర్తిస్తుంది. సముద్ర లోతుల్లో సబ్మెరైన్ ప్రయాణించేటప్పుడు కొన్ని తరంగాలను అయితే పంపిస్తుంది. ఆ తరంగాలు అవతల ఉండే వస్తువును ఢీకొట్టి మళ్ళీ తిరిగి రిఫ్లెక్ట్ అయ్యే దాన్ని ఈ సబ్మెరైన్ శోధిస్తుంది. దీన్ని బట్టి ఎక్కడ ఏ వస్తువు ఉంది, ఎక్కడైనా రాళ్ళు గుట్టలు కనుక ఉన్నాయా, లేదంటే ఎక్కడైనా మంచు కొండలు సముద్ర లోతుల్లో ఏమైనా ఉన్నాయా అనే దాన్ని విశ్లేషించి సబ్మెరైన్ ముందుకు సాగుతూ ఉంటుంది. అయితే ఈ టెక్నాలజీ కొన్ని సంవత్సరాలుగా భారత్లో ఉన్నా కూడా ఈ టెక్నాలజీని రోజు రోజుకు అప్గ్రేడ్ చేస్తూనే ఉంటారు. మనందరికీ తెలుసు, నార్మల్గా సెల్ ఫోన్లే మొదట ఉన్న సెల్ ఫోన్లు ఇప్పుడు లేవు. అంటే ప్రతిరోజు సెల్ ఫోన్ టెక్నాలజీ అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. ఇదే విధంగా అంటే టెక్నాలజీలో ఏదైనా మనకు ఇంకా కావాల్సిన మార్పులు ఉన్నాయా అనే విషయమై రోజు రోజుకు పరిశోధన జరుగుతూనే ఉంటుంది. ఇదే విధంగా ఈ డిఎస్ఆర్వి టెక్నాలజీ కూడా రోజు రోజుకు అభివృద్ధి చెందుతూనే ఉంది. ఈ అభివృద్ధి చెందిన తర్వాత ఈ సబ్మెరైన్లు దీన్ని ఉపయోగిస్తూ ఉండటం వల్ల తాజాగా విశాఖ తీరంలో ప్రయాణిస్తున్న ఓ సబ్మెరైన్ ఈ డిఎస్ఆర్వి టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ముందుకు సాగుతూ ఉంటే దానికి ఏవో కొన్ని తెలియని వస్తువుల్లో కొన్ని తరంగాలు అయితే రిఫ్లెక్ట్ అయ్యాయి. సో తర్వాత ఆ వస్తువులను సేకరించి వాటిని పరిశోధన చేస్తే ఒకప్పుడు 1971 యుద్ధంలో పాకిస్తాన్ నుంచి వచ్చిన సబ్మెరైన్ ఇక్కడ మునిగిపోయింది అనే కథనం అయితే ప్రచారంలో అయితే ఉంది. దానికి సంబంధించిన శకలాలే ఇవి అని తాజాగా భారత నౌకాదళం దీన్ని గుర్తించింది. అయితే ఇది మనకు ఒక పెద్ద విజయమే అని చెప్పవచ్చు. 1971లో విశాఖ తీరంలో ఘాజీ అనే సబ్మెరైన్ ఒకటి మునిగిపోయిందని భారత్లో ప్రచారంలో ఉంది. దీనిపై ఘాజీ అనే సినిమా కూడా వచ్చింది. అయితే దీన్ని పాకిస్తాన్ చాలా కాలం వరకు తిరస్కరిస్తూ వచ్చింది. తమకు చెందిన ఏ సబ్మెరైన్ కూడా విశాఖ తీరంలో మునిగిపోలేదని, దీన్ని భారత్ అబద్ధపు ప్రచారం చేస్తూనే ఉంది అంటూ చాలా కాలంగా చెబుతూనే వచ్చింది. అయితే ప్రస్తుతం దొరికిన ఈ శిథిలాల వల్ల పాకిస్తాన్ సబ్మెరైనే విశాఖ తీరంలో మునిగిపోయింది అనేది ఖచ్చితంగా రుజువైంది. ఆధారాలతో సహా ఈ విషయం రుజువైంది. సో ఇక నుంచి పాకిస్తాన్ ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రపంచం నమ్మదు. అంటే 1971 యుద్ధంలో పాకిస్తాన్కు చెందిన సబ్మెరైన్ టెక్నాలజీనే భారత్ ముంచివేసింది, అంటే సబ్మెరైన్ టెక్నాలజీనే భారత్ ట్యాకిల్ చేయగలిగింది అని చెప్పకనే చెప్పినట్లయింది.